ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? అవును వినయ్, విద్య కనబడకపోవడానికి కారణం మీ అమ్మే అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఆ వెంకిగాడి చెల్లి విద్య ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. అయినా మమ్మీ, ఈ విద్యను ఎత్తుకొచ్చే బదులు అదేదో అన్నయ్యనే తీసుకొస్తే సరిపోయేది కదా. తప్పు చేశాను బావా. ఆవేశంలో ఆలోచన లేకుండా బిహేవ్ చేశాను. నువ్వు మా కోసం వెతుకుతున్నావు. మాకు కనిపించినప్పుడే నిన్ను కలిసి విషయం మొత్తం చెప్పుండాల్సింది. అప్పుడు మా అమ్మ వాళ్ళు మమ్మల్ని వెతికే వాళ్లే కాదు. వినయ్ గురించి వెతికితేనే అది కనపడినాది. ఇప్పుడు దీన్ని ఎరలా వాడితే ఎక్కడ దాక్కున్నా సరే వినయ్ వాడంతట వాడే బయటకొస్తాడు. నా వల్ల విద్య బాధపడకూడదు బావా. నేను వెళ్ళి మా అమ్మకు సరెండర్ అయిపోతాను. విద్యను విడిపించేస్తాను. మమ్మీ, అన్నయ్య నీ దగ్గరకొస్తే ఈ విద్యను వదిలేస్తావా? ఇక్కడే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు వినయ్. నువ్వు మీ అమ్మ కనబడినంత వరకే అక్కడ నా చెల్లి సేఫ్గా ఉంటుంది. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే తర్వాత తన ప్రేమ కాదు, ప్రాణమే రిస్క్లో పడుతుంది. కానీ మమ్మీ, విద్య కనపడకపోయేసరికి ఆ వెంకీగాడు అలర్ట్ అయిపోయి అన్నయ్యనేమైనా కంట్రోల్లోకి తీసుకుంటే అప్పుడు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇది వినయ్ మనం చేయాల్సిందే. అప్పుడే నువ్వు రిస్క్లోకి వెళ్లకుండా రిస్క్లో ఉన్న విద్యని మనం సేఫ్గా తీసుకురావచ్చు. ఈసారి ప్లాను చాలా పకడ్బందీగా వేశానమ్మీ. ఇది వరకు ఆ వెంకిగాడు అతి తెలివితో మీ అన్నయ్యని కనిపెట్టగలిగినాడు. కానీ ఇప్పుడు వాడి తెలివికి వాడి చెల్లిని కనపడకుండా చేసుండాను. ఈసారి ఈ ఆలపాటి వారి దెబ్బకి ఆ దేవరపాటి గాడికి దెబ్బకి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. అవతలేమో మా వాళ్ళు ఆకలికి అల్లాడిపోతున్నారు. పైగా ఆ వచ్చినోడితో ఫైట్ కూడా చేశారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? టొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టేశా, అదేమి ఇంకా రాలా. అసలు ఏంటి నా పరిస్థితి ఇప్పుడు? ఒక పక్క నాకు కూడా ఆకలిస్తుంది. టమాటానే. ఏమ్మా, 10 బిర్యానీలు తేవడానికి ఇంత టైమా? పైగా వస్తా నీ వెనుక ఎటైనా కాదనక క్యాప్షన్ ఒకటి. ఇంతకీ డబుల్ కా మీఠా తెచ్చావా? కాంప్లిమెంటరీ కింద డబుల్ కా మీఠా కూడా తెచ్చానమ్మా. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఈ టోను ఎక్కడో విన్నట్టుందే. ఇంతకీ తమరెవరు నాయన? భయ్యా, భయ్యా,
భయ్యా ఇలా ఇక్కడ అసలు ఎలా ప్రత్యక్షం అవ్వగలిగావు భయ్యా? నువ్వు ఇంత ఈజీగా కనిపెడతావు తెలియక మావయ్యతో కలిసి ఉన్నా, లేదంటే ఈ దరిదాపుల్లోకే వచ్చేవాడి కాదు భయ్యా. నేను కనిపెట్టలేదురా, నీ వల్ల ఇలా కలిసి వచ్చింది. ఆ? నా వల్ల కలిసి రావడం ఏంటి భయ్యా? నాకేం అర్థం కావట్లేదు భయ్యా. సార్ 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 బండి ఆపండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, బండి ఆపండి సార్, సార్ సార్ ప్లీజ్ సార్, బండి ఆపండి సార్, ప్లీజ్ సార్. ఏమైంది? అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి సార్, బండి ఆగిపోయింది సార్. మొత్తం 10 బిర్యానీలు సార్, అర్జెంటుగా డెలివరీ ఇవ్వాలి సార్. ఇక్కడ ఒక్కిల్లు కూడా కనిపించట్లేదు. ఈ ఏరియాలో 10 బిర్యానీలు ఎవరు ఆర్డర్ పెట్టారు? ఏమో సార్, ఎవరో దరిద్రుడు భద్రం అంట సార్. ఆ ఆర్డర్ హోటల్ దగ్గర పిక్ చేసుకున్న కాడి నుంచి ఓ వచ్చావా 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 అని చంపేస్తున్నాడు సార్. లేదంటే రేటింగ్ తక్కువ ఇచ్చి కంప్లైంట్ చేస్తా అని ఓ బెదిరిస్తున్నాడు సార్. ప్లీజ్ సార్, సార్, ప్లీజ్. ఒక్క నిమిషం. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఆడిని దరిద్రుడు అన్నాను సార్. ఆహా, ఆ తర్వాత? రేటింగు ఆహా, రేటింగ్ కాదు, ఆ దరిద్రుడు పేరేమన్నావు? భద్రం సార్. భద్రం. హే, నీ దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. చూపించు. ఇదిగోండి సార్. భయ్యా నేను దరిద్రుణ్ణి అని తెలుసు గాని ఇంత దరిద్రుణ్ణి అని అస్సలు తెలియదు భయ్యా. ఇప్పుడు తెలిసింది కదరా. పదరా, నా చెల్లిని దాచిపెట్టడానికి చేతులు కలిపిన అందరికీ డబల్ కా మీఠా తినిపించేద్దాం. అంటే అందరినీ భోజనానికి పిలవమంటావు భయ్యా? అందరూ ఒకేసారి వద్దురా, అవతల చెల్లింది కదా, రిస్క్. ఒక్కొక్కరి దగ్గరికి మనమే వెళ్దాం. కామ్గా కానిచ్చేస్తానంటావు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది భయ్యా. కమాన్ వెళ్దాం పద భయ్యా. భయ్యా ఇంతకీ మాయ పరిస్థితి ఏంటి భయ్యా? వాడు కూడా కౌంటే కదరా. భయ్యా ముసలి ప్రాణం భయ్యా, తట్టుకోగలడో లేదు. నువ్వు పదరా ముందు. పద. రే భద్రం, ఇది పట్టుకో.